నందినగర్ నివాసంలో కేసీఆర్ కేటీఆర్ కీలక భేటీ అవుతున్నారు. అటు కేసీఆర్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. నిన్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కవిత పైన చేసిన డెరగొచ్చు కామెంట్స్ పైన అటు జాగృతి కార్యకర్తలు వెళ్లి ఎమ్మెల్సీ నవీన్ కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడిలో నవీన్కి కూడా చిన్నగా గాయాలయ్యాయి. 6 రౌండ్ల కాల్పులకు కూడా అక్కడ గన్మెన్ పాల్పడ్డారు. అయితే ఈ విషయం పైన ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది? కవిత రోజు రోజుకి తమకి తలనొప్పులు తీసుకొస్తోందా, తలనొప్పులు తీసుకొస్తుందని చందంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోందా? బీసీ నినాదం, కేసీఆర్కి రాష్ట్రం లేక, ఆ తర్వాత దయ్యాలున్నాయని చెప్పడం, ఒంటరిగా ఉద్యమాలు చేయడం, అసలు పార్టీ కండువా లేకుండా కేసీఆర్ బొమ్మే లేకుండా ఉద్యమాల్లో పాల్గొనడం, కనీసం తమకి సమాచారం లేకుండా పార్టీ ఒక లైన్లో ఉంటే తన నినాదం ఇంకో లైన్లో ఉంది. ఆర్డినెన్స్ తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని పూర్తిగా విభేదిస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడితే కవిత మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ వరుస ఒకదాని తర్వాత ఒక ఘటన అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తీసుకొస్తున్నాయనే భావంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏం చేద్దాం, కవిత విషయంలో ఏం చేద్దాం అనే విషయం పైన ఈరోజు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ముగ్గురు భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూ పైన ఎటువంటి చర్చ జరగబోతోంది, ఏ రకంగా దీనికి ఫైనల్ కంక్లూజన్ రాబోతోంది,